Hi students, welcome to our channel Sridhar CCE. ఎంసెట్ ఎగ్జామ్ ఏపీ టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానిలో వచ్చేటటువంటి ఆ క్వశ్చన్ లెవెల్ డెప్త్ లెవెల్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఇచ్చినటువంటి పేపర్స్ వైజ్గా ఎనాలిసిస్ ఒకసారి చెక్ చేసుకుందాం, వన్ బై వన్ చూద్దాం. సో ఇక్కడ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ని ఈఏపీ సెట్గా ఈ 2021లో మార్క్ చేశారు. అయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్, ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూన్ 25 నుంచి. అయితే ఇక్కడ మనకి జూన్ 26 నుంచి అప్లికేషన్స్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జూలై 25 వరకు లాస్ట్ డేట్ అనమాట, వితౌట్ పెనాల్టీ. సో మన ఇక్కడ ఫైన్ లేకుండా 25 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మేబీ ఏదైనా లేట్ అయితే 500 రూపీస్ లేట్ ఫీతో ఆగస్ట్ 5 వరకు మనం అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇంకా ఏదైనా లేట్ ఉంది అనుకున్నప్పుడు ఆగస్ట్ 10 వరకు మనం ఒక 1000 రూపీస్ కట్టేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆగస్ట్ 18 వరకు కూడా అవకాశం ఇచ్చారు విత్ 10,000 రూపీస్ లేట్ ఫీతో. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి ఆగస్టు 12 నుంచి అందుబాటులో ఉంటాయి నెట్లో. అయితే ఇక్కడ లేట్ ఫీ వరకు ఛాన్స్ లేకుండా మనం ముందుగానే ఈ లేట్ ఫీస్ కట్టుకుంటూ 5,000 10,000 కట్టుకోవడం అనేది కొంచెం బడ్డెన్ కాబట్టి మీరు ఆలోచించి స్టూడెంట్స్ ఇన్ టైంలో చేసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి ఏపీ రిజల్ట్స్ సెప్టెంబర్ 10th ఇస్తామని చెప్తున్నారు. కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామ్ టైమింగ్స్. సో టైమింగ్స్ వచ్చి మనకి ఆగస్ట్ 19th నుండి 25th ఈ టైంలో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి డేట్స్ ఇట్లా ఇచ్చారు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెక్షన్ 9 to 12, తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ 3 to 6 ఈ టైమింగ్స్లో మనకి ఈ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఏపీలో. సో తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, 20 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. అప్ టు ఇక్కడ జూలై 8 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కరెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే జూలై 2 నుండి 9th లోపు మనం కరెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి లేట్ ఫీతో జూలై 19th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ స్టార్ట్ అయ్యేది 23rd జూలై నుండి 31st లోపు మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మరి ఇక్కడ కూడా మనం తెలంగాణ ఎగ్జామ్లో 29th జూలై వరకు 500 రూపీస్ ఫైన్తో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు మనకి టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్కి. మరి ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉన్నాయంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి తెలంగాణలో 4th ఆగస్ట్ 4th, 5th, 6th ఈ 3 డేట్స్లో మనకి మార్నింగ్ సెక్షన్ 9 to 12 అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి 3 to 6లో జరుగుతాయి అని చెప్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళకి వచ్చేసి 9 to 10th జరుగుతాయి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది మనకి. ఒకసారి ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ చూద్దాం. దీనిలో మ్యాథమెటిక్స్ వచ్చేసి 80 బిట్స్ ఉంటాయండి. మ్యాథ్స్లో 80 మార్క్స్ అలాట్ చేస్తున్నారు. తర్వాత ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అలాట్ చేశారు. అట్లాగే కెమిస్ట్రీలో కూడా 40 బిట్స్ 40 మార్క్స్ అలాట్ చేశారు. మొత్తం 160 బిట్స్ ఉంటాయి ఎగ్జామ్ పేపర్లో, 160 మార్క్స్, టైం వచ్చి 180 minutes ఇచ్చారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాం. ఒకసారి మనం నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఈ ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటి డిఫికల్ట్ లెవెల్ ఏంటి, ఈజీ లెవెల్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవండి. ఎంసెట్ అండ్ టిఎస్ అండ్ ఏపీలో నెగిటివ్ మార్క్స్ లేవు. మనం 160 బిట్స్కి 160 బిట్స్ మనం ఆన్సర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ క్వశ్చన్స్ అనాలిసిస్ చూస్తే ఈజీ లెవెల్ 50% ఉంటాయి మనం చేసే ఎగ్జామ్లో, అట్లాగే యావరేజ్ లెవెల్ 25% ఉంటాయి, డిఫికల్ట్ లెవెల్ వచ్చి 25% ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ లెవెల్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మ్యాథమెటిక్స్ ఒకసారి మనం అనాలిసిస్ తీసుకుందాం. ఈ సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, టిఎస్ అండ్ ఏపీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మ్యాథమెటిక్స్లో చూస్తే మనకి ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ వస్తే 39 to 41 బిట్స్ వస్తూ ఉన్నాయండి. సెకండ్ ఇయర్లో కూడా అలాగే 39 to 41 బిట్స్ ఈ మధ్యలో రావడానికి మనకు అవకాశం ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్లో.
సో మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ కనుక ఒకసారి మనం అనాలిసిస్ తీసుకున్నట్టయితే 2018లో వచ్చినటువంటి ఏపీ అండ్ టిఎస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ని బట్టి మనం అనాలిసిస్ తీసుకుంటే ఫంక్షన్స్ అనే చాప్టర్ నుండి ఫంక్షన్స్ నుండి 4 బిట్స్ ఇచ్చారు ఏపీలో, తర్వాత టిఎస్ లో 2 బిట్స్ ఇచ్చారు, 2 బిట్స్ అండ్ 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మ్యాథమెటికల్ ఇండక్షన్ తీసుకున్నట్లయితే దానిలో కూడా అన్ని ఇయర్స్ లో మనం చూస్తే లాస్ట్ 3 ఇయర్స్ ఏపీ అండ్ టిఎస్ తీసుకుంటే 1 బిట్ రావడం జరిగింది. మరి మ్యాట్రిసెస్ తీసుకున్నట్లయితే చాలా ఈజీ టాపిక్ ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి. సో దీని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ మనం గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. మరి అన్నిట్లో కూడా చూస్తే మనకి 3 బిట్స్ రావడం జరుగుతుంది మ్యాట్రిసెస్ లో ఓవరాల్ గా చూస్తే. నెక్స్ట్ వచ్చేసి లోకస్ అండ్ చేంజ్ ఆఫ్ యాక్సిస్ లో చూస్తే 1 బిట్ రావడం జరిగింది, 2 బిట్స్ ఇచ్చారు, 2 బిట్స్ ఇచ్చారు. 18 లో కూడా టిఎస్ అండ్ ఏపీలో 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. మరి స్ట్రైట్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్ ఇది. స్ట్రైట్ లైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. వెయిటేజ్ చూస్తే 3 to 4 బిట్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏపీలో 4 బిట్స్ ఇచ్చారు, టిఎస్ లో 3, ఇక్కడ 3 బిట్స్ ఇవ్వడం జరిగింది. 18 లో కూడా 2 స్టేట్స్ లో 3 బిట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కనుక తీసుకున్నట్లయితే సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, స్ట్రైట్ లైన్ లాగా లింక్ అయి ఉంటుంది. సో దీనిలో కూడా చూస్తే 3 బిట్స్ ఇవ్వడం జరిగింది, 2 బిట్స్ ఇచ్చారు, 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. మరి 3 డైమెన్షనల్ జామెట్రీ, ప్లేన్స్ అండ్ డీసీస్ అండ్ డిఆర్స్ ఇక్కడ కూడా ఏపీలో 3 బిట్స్ ఇచ్చారు, టిఎస్ లో 3 బిట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఈజీ టాపిక్ ప్లస్ ఇది మనకు 1B లో ఈజీ టాపిక్ ఫస్ట్ ఇయర్ లో. అలాగే లిమిట్స్ తీసుకున్నట్లయితే ఏపీ అండ్ టిఎస్ 2020లో 2 బిట్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత 19 లో కూడా 2 బిట్స్ ఇచ్చారు, తర్వాత 18 లో కూడా ఏపీలో 1 బిట్, టిఎస్ లో 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. ట్రిగ్నోమెట్రీ అప్ టు మాక్సిమా అండ్ మినిమా, ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ పార్ట్ అని చెప్తాను దీనిలో. సో ఫార్ములాస్ ఉంటాయి, కొంచెం దీని మీద మనం ఫోకస్ చేస్తే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద ఫార్ములాస్ ఉంటాయి, అన్ని కూడా దీనిలో ఫార్ములాస్ ఉంటాయి. మరి ఇక్కడ 3 బిట్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా 3 బిట్స్, తర్వాత 2 బిట్స్ అండ్ 3 బిట్స్ ఇవ్వడం జరిగింది. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఓన్లీ 1 బిట్ ఇస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా మనకి అన్ని గత పేపర్స్ అని అబ్జర్వ్ చేస్తే 1 బిట్ రావడం జరుగుతూ ఉంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కూడా అంతే, సేమ్ 1 మార్క్స్ 1 బిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చి హైపర్బోలిక్ ఫంక్షన్స్ కనుక తీసుకుంటే దీనిలో కూడా ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ చూస్తే మన ఏపీ అండ్ టిఎస్ లో ప్రతి దానిలో కూడా 1 బిట్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రిగ్నోమెట్రీలో. సో దీనిలో వచ్చేసి చూస్తే 3 బిట్స్ అనమాట. ప్రతి పేపర్ లో లాస్ట్ 3 ఇయర్స్ పేపర్ ఏపీ అండ్ టిఎస్ చూస్తే అన్నిట్లో 3 బిట్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేసి వెక్టర్ ఆల్జిబ్రా. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫస్ట్ ఇయర్ సిలబస్. సో వెక్టర్ ఆల్జిబ్రాలో కూడా చూస్తే మనకి ఏపీలో 2020 చూస్తే 4 బిట్స్, టిఎస్ అయితే 6 బిట్స్ ఇచ్చారండి. తర్వాత 6 ఇచ్చారు 19 లో, ఇక్కడ కూడా 6 బిట్స్ రావడం జరిగింది. సో కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, మరి దీనిలో చూస్తే ఇక్కడ పెద్దగా మనకి క్వశ్చన్స్ అయితే టిఎస్ లో అయితే క్వశ్చన్స్ ఏమీ కనిపించట్లేదు. ఏపీలో మాత్రం 1 బిట్ ఇచ్చారు, తర్వాత 2 బిట్స్ ఇవ్వడం జరిగింది, 1 బిట్ ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే డిఫరెన్సియేషన్ అండ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. దీనిలో చూస్తే ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అని చెప్తా ఉన్నాం. దీనిలో వచ్చేసి 4 బిట్స్, 5 బిట్స్, 2 బిట్స్, 4 బిట్స్, 3 and 5 బిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అన్నప్పుడు ఇవన్నీ కలిపి ఎర్రర్స్, అప్రాక్సిమేషన్స్, రేట్ ఆఫ్ చేంజ్, మాక్సిమా, మినిమా ఇవన్నీ కలిపి తీసుకుంటాం. మరి దీనిలో తీసుకున్నట్లయితే ఏపీలో 2 బిట్స్, టిఎస్ లో 3 బిట్స్ ఇవ్వటం, 4, 2, 4, 3 బిట్స్ ఇలా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మనం చెక్ చేసుకుంటే 41 బిట్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్ లో ఏపీ అండ్ టిఎస్ లో కనిపెడతా ఉన్నాయి. ఇక్కడ కూడా 41, 39, 40, 41 బిట్స్ ఆల్మోస్ట్ నియరెస్ట్ మనకి 40 బిట్స్ రావడం ఫస్ట్ ఇయర్ సిలబస్ లో జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ సిలబస్ కనుక ఒకసారి మనం చెక్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ అనాలిసిస్ కనుక తీసుకున్నట్లయితే దీనిలో టాపిక్స్ వైజ్ గా చూద్దాం ఒకసారి. పార్షియల్ ఫ్రాక్షన్స్ చూసినట్లయితే ఏపీ అండ్ టిఎస్ లో ఎక్కడ చూసిన ప్రతి ఇయర్ లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే అన్నిట్లో 1 మార్క్ ఇవ్వడం అనమాట, 1 బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ లో చూస్తే ఏపీలో 1 బిట్ ఇచ్చారు, టిఎస్ లో 2 బిట్స్ ఇచ్చారు, తర్వాత 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చి ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో ఖచ్చితంగా ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ నుంచి 4 బిట్స్, 5 బిట్స్, 5, 6,
4-5 బిట్స్ ఇవ్వటం అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సెకండ్ ఇయర్ సిలబస్ ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఈ మార్క్స్ తెచ్చుకోవడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సర్కిల్స్ అండి, చాలా ఇంపార్టెంట్. జామెట్రీ సెకండ్ ఇయర్ సర్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేస్తే 5 బిట్స్ ఇవ్వడం జరిగింది 2020లో. సో టీఎస్ లో 3 బిట్స్ ఇచ్చారు, తర్వాత చూస్తే 19లో 3 బిట్స్ ఇచ్చారు, 18కి వచ్చేసరికి 4 and 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సో సర్కిల్ కి కోయిన్సైడెడ్ టాపిక్ అనమాట. సర్కిల్లో ఉన్న కాన్సెప్ట్స్ దీనిలో కూడా రిపీట్ అవుతాయి కాబట్టి ఇది కూడా సర్కిల్ కి ప్యారల్ గా ఉండే టాపిక్. దీని మీద కూడా మనం ఫోకస్ చేస్తే మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ 1 బిట్ 2 బిట్ ఇవ్వడం జరిగింది, 2 బిట్స్ 2 బిట్స్ 2 and 3 బిట్స్ ఇవ్వడం జరిగింది ఏపీ ఎన్టీఎస్ లో. నెక్స్ట్ టాపిక్ వచ్చి పెరాబులా. పెరాబులాలో కూడా చూస్తే మనకి వన్ బిట్ ఇవ్వడం జరిగింది, 2 బిట్స్ ఇచ్చారు, తర్వాత 2 బిట్స్ 2 బిట్స్ కనబడతా ఉన్నాయి. 18లో కూడా 2 బిట్స్ and 2 బిట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎలిప్స్ తీసుకున్నట్లయితే దీనిలో కూడా ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా 2 బిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా మనం చెక్ చేస్తే లాస్ట్ ఇయర్ పేపర్స్ ని బట్టి అంచనా వేస్తే ఇక్కడ అన్నిట్లో కూడా అన్ని ఇయర్స్ లో కూడా 2 బిట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే సో హైపర్బోలాలో చూస్తే అన్నిట్లో కూడా అన్ని పేపర్స్ లో చూస్తే మనకి 1 బిట్ రావడం అనేది జరిగింది. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోయిస్ తెలంగాణ తీసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ ఇది. దీనిలో కూడా తీసుకున్నట్లయితే 3 బిట్స్ ఇచ్చారు, 4 బిట్స్ ఇచ్చారు, 4 బిట్స్ ఇవ్వడం జరిగింది ఈక్వల్ గా. ఇక్కడ కూడా ఈక్వల్ గా 4 బిట్స్ ఇచ్చారు 18లో. నెక్స్ట్ తీసుకున్నట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కనుక తీసుకున్నట్లయితే ఈజియెస్ట్ టాపిక్ ఇది 2Aలో వస్తుంది సెకండ్ ఇయర్ లో. ఇక్కడ 4 బిట్స్ ఇచ్చారు, 4-5 బిట్స్ ఇచ్చారు, ఈక్వల్ గా 18లో 4 బిట్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం కనుక చూస్తే దీనిలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్ టాపిక్ 2Aలో సెకండ్ ఇయర్ సిలబస్ లో. ఇక్కడ అన్ని కూడా చూస్తే 2 బిట్స్ ఇవ్వడం జరిగింది ఈక్వల్ గా. ఇక్కడ కూడా ఈక్వల్ గా 2 బిట్స్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం 3 బిట్స్ 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. సో బైనామియల్ థీరం కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్స్ మనం చూస్తే 4 బిట్స్ 2 బిట్స్ ఇచ్చారు, ఇక్కడ ఈక్వల్ గా ఇచ్చారు ఇక్కడ 19లో. సో 18లో కూడా ఈక్వల్ గా 2 బిట్స్ ఇచ్చారు. సో ఇంటిగ్రేషన్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అంటాం, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఇక్కడ చూస్తే 5 బిట్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ 3 బిట్స్ ఇచ్చారు, ఈక్వల్ గా 4 బిట్స్ ఇచ్చారు, ఇక్కడ 4 and 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ ఏరియాస్ లిమిట్స్ అప్ టు సమ్మేషన్ అని చెప్పేసి టాపిక్ లో ఉన్నాం. సో ఈ టాపిక్ లో వచ్చేసరికి 3 బిట్స్ 4 బిట్స్ ఇచ్చారు, ఈక్వల్ గా 3 బిట్స్ ఇచ్చారు, ఇక్కడ 3 బిట్స్ 4 బిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనుక తీసుకున్నట్లయితే దీనిలో ఏపీలో 2 బిట్స్ ఇచ్చారు 2020లో, 3 బిట్స్ ఇచ్చారు 2020 టీఎస్ లో, ఇక్కడ ఈక్వల్ గా 2 బిట్స్ ఇచ్చారు, ఇక్కడ 2 బిట్స్ 3 బిట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ గా మనం కౌంట్ చేస్తే 39 మార్క్స్ కి ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ పేపర్ కనిపిస్తాం 2020 ఏపీ. టీఎస్ అయితే 39 బిట్స్ వచ్చినాయి సెకండ్ ఇయర్ లో, అట్లాగే 39 41 బిట్స్ వచ్చినాయి, ఇక్కడ 39 బిట్స్ వచ్చినాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఎంసెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్, తర్వాత వచ్చేసి ఆ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, దానికి అనాలిసిస్ ఏంటి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ ఎలా ఉన్నాయో చూసాం. అయితే ఖచ్చితంగా ఇలాగే ఉంటాయంటే 1 or 2 బిట్స్ మనకు అటు ఇటుగా ఉండొచ్చు. మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాథ్స్ మీద మనం నంబర్ ఆఫ్ మోడల్స్ చేస్తూ ఫార్ములాస్ని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటూ మనం కనుక అటెంప్ట్ చేస్తే మ్యాథ్స్లో మంచి మార్క్స్ చేయొచ్చు. మ్యాథ్స్ మనకి 80 బిట్స్ ఉంటాయి కాబట్టి మిగతా వాటితో కంపేర్ చేస్తే డబుల్ సిలబస్ కాబట్టి ఎక్కువ మ్యాథ్స్ మీద ఫోకస్ చేసి మంచి స్కోర్ తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.